సార్ రేపైతే నోటిఫికేషన్ రాబోతుంది ఎన్నికలకు సంబంధించి. ఇంకా డేట్ వచ్చేస్తాయి, ఏ డేట్ ఏంటనేది. ఆంధ్రాలో మనం చూస్తున్నాం, ఒక పక్క వైసీపీ, ఇంకొక పక్క కూటమి ఉంది, తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన బీజేపీతో కలిసి. కూటమి ముందున్న సవాళ్ళు ఏంటి, ఎలాంటి సవాళ్ళను రేపు ఫేస్ చేయబోతుంది? కూటమి మీద ఉన్న సవాళ్ళు ఏంటంటే, గత ప్రభుత్వం ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఆ వాలంటీర్లని ఆ పార్టీకి వాడుకోకుండా చూడడం, ఆ వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏజెంట్ను పోలింగ్ ఏజెంట్ లాగా మారకుండా చూడడం, అదొక ఛాలెంజ్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 6,000 కోట్లు పెట్టి శ్మశాన వాటికలు, పబ్లిక్ టాయిలెట్లు, సిగరెట్ డబ్బాలు, మ్యాచ్ బాక్సులు, కండం ప్యాకెట్స్ మీద ప్రతి దాని మీద కూడా సిద్ధమని వేసుకున్నాం. దానిపైన సమగ్ర విచారణ జరపాలి. ఇప్పుడు అవి కుదరవు కదా విచారణ అంటే. సవాళ్ళు ఏంటి, వాళ్ళు ఎందుకంటే ఆ విధంగా చేయడము, ఇప్పుడు ఆ హోర్డింగ్స్ ఎప్పటివరకు బుక్ చేసుకోవడము, వేరే పార్టీలకు ఏ విధంగా హోర్డింగ్స్ కూడా పెట్టుకోనియకుండా అవకాశం కల్పించకుండా ఉద్దేశపూర్వకంగా హోర్డింగ్స్తో నింపడము, అది జరిగినప్పుడు కూడా అంతర్గత సమస్యల్ని అధిగమించడం, అసమ్మతిని ఎలా చూడండి. ఒక కూటమి ఉన్నప్పుడు కూటమిలో ప్రాధాన్యత ఉన్నటువంటి పార్టీ, ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉన్నటువంటి పార్టీల్లో ఎక్కువ అసమ్మతులు వస్తాయి. అవును, అసమ్మతులు రావడం సర్వసాధారణం. అసమ్మతులు వచ్చినప్పటికీ కూడా మేము ఇరు పక్షాలు అందరూ కూడా కూర్చొని తమ అధినాయకుడు, అధిష్టానం, వారి యొక్క క్యాండిడేట్ ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళందరూ కూడా వాళ్ళకు బుజ్జగించి తర్వాత నెక్స్ట్ వాళ్ళకు ఏ పదవిలో అకామిడేట్ చేద్దామని వాళ్ళకు హామీలు ఇచ్చి అందరినీ కూడా కలుపుకొని వెళ్ళి ఖచ్చితంగా ప్రజల మన్నన పొంది విజయం సాధించే దిశగా పయనిస్తాం. నిన్న సీ ఓటర్ సర్వే, అలాగే న్యూస్ నెట్వర్క్ సర్వేలు కూడా వచ్చాయి. భారీ మెజార్టీతో టీడీపీ కూటమి గెలవబోతుంది ఏపీలో. ఖచ్చితంగా 20కి పైగా. ఖచ్చితంగా ఈరోజు మీరు ఏ సర్వే చూసుకోండి, ఏ సర్వే చూసుకున్నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించబోతుంది. పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం. మ్యాక్సిమం సీట్లు 25లో దాదాపు 22 సీట్లు మేము సాధించి చూపిస్తాం ఖచ్చితంగా. అదే కాకుండా మోర్ ఓవర్ దాట్ 3 పార్టీలందరూ కూడా మాలాంటి ఒక నిబద్ధత గల కార్యకర్తలని, అంటే అంత కాన్ఫిడెన్స్ రావడానికి కారణం ఏంటి? అక్కడ అంత వ్యతిరేకత ఉందా? ప్రజా వ్యతిరేకత చాలా ఉంది. ఎందుకంటే ప్రజలని ఒక రాక్షస ప్రభుత్వం, రాక్షసత్వం కొనసాగింది నా 5 సంవత్సరాల నుంచి. ప్రజలకు ఉపాధి లేదు, అభివృద్ధి లేదు, అక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు లేరు, అక్కడ వ్యాపార సముదాయం మొత్తం వలసపోయింది. అదే కాకుండా కూలి పని చేసుకుని ఇంటికి వచ్చి బుక్కెట్ తాగి తిని పండుకునే వాళ్లకు నాసిరకం మద్యం తాగిపించి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు చెడిపేసి ఈరోజు హెపటోటాక్సిసిటీ కేసెస్, అంటే హెపటోటాక్సిసిటీ అంటే లివర్, ఈ కాలేయం కాలేయం జబ్బు అనమాట. అది హెపటోటాక్సిసిటీ అంటే కాలేయం పాడైపోవడం హెపటోటాక్సిసిటీ అంటారు. హెపటోటాక్సిసిటీ కేసెస్ దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ నమోదైన కేసెస్ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో. అది ఎందుకు జరుగుతుంది, హెపటోటాక్సిసిటీ ఎందుకు వస్తుంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో అని చూస్తే, నాసిరకమైనటువంటి నాణ్యత ప్రమాణాలు ఏవి చూడకుండా ఇష్టం వచ్చినట్టు డైరెక్ట్ స్పిరిట్ తాగిపించినట్టు వాళ్ళకు నాసిరకం మద్యం తాగిపిస్తున్నారు. అదే కాకుండా వాళ్ళు తాగిపి ఇచ్చినటువంటి డబ్బు కూడా ప్రభుత్వ కోసము గవర్నమెంట్ షాపులు పెట్టి విక్రయిస్తూ, ఆ గవర్నమెంట్ షాపులలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు యాక్సెప్ట్ చేయకుండా, బిల్లులు ఇవ్వకుండా డిజిటల్ నుంచి రావడము, ఎంత అమ్ముతారో ఎంత లేదో ఎవ్వరు తెలియదు. దాని మీద వచ్చిన లాభాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి జోబుకు, ఆ తాడేపల్లి కొంపకి వెళ్తున్నాయి తప్ప ఇంకొకరు లేదు. ఈ విధంగా మేము ఒక కూటమి రాష్ట్రాన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేగా తీసుకెళ్తాం ముంగడికి. జగన్మోహన్ రెడ్డి ఏమవుతుంది, డిస్ట్రాక్షన్ వేగా తీసుకెళ్తుంది, డిమోలిషన్ వేగా తీసుకొస్తుంది. డెమోక్రటిక్ నామ్స్ అన్ని బుల్డోజ్ అవుతున్నాయి అక్కడ. ఆ వ్యతిరేకత రేపు ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. టీడీపీ కూటమి గెలవబోతుందంట. టీడీపీ కూటమి గెలవబోతుంది. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ ముఖం చూడకుండా చేయడం ఖాయం.